జబర్దస్త్ మాజీ జడ్జి మంత్రి రోజాకి జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి షాక్ ఇచ్చేశాడు. తనకి ఎమ్మెల్యే సీటు కూడా లేదని తేల్చేశాడు. నగరి నియోజకవర్గ అభ్యర్థిగా రోజా ఉండదు అంటూ వైసీపీ నాయకులకి హింట్ ఇచ్చేశాడు. అసలు ఇంతకీ రోజా సీటు ఎందుకు చిరిగిపోయింది, మరి ఇప్పుడు రోజా స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీటు ఇవ్వబోతా ఉన్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా నోటి తుత్తరం మనందరికీ తెలుసు. ఈవిడ గారు ఎప్పుడైనా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడద్దా, లేదంటే తనకు మంత్రిగా ఇచ్చినటువంటి శాఖ గురించి మాట్లాడిద్దా, లేదా తన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నగరి నియోజకవర్గం గురించి మాట్లాడిద్దా, ఆ ప్రజల అభివృద్ధి గురించో ఆ నియోజకవర్గ సంక్షేమం గురించో ఏమన్నా మాట్లాడిద్దా అంటే నో, నెవర్. చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ అది కూడా వాళ్ళని చేతగాని వాళ్ళగా చేసి మాట్లాడేటువంటి కారు కూతలు. ఇందుకోసమే రోజా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. ఈవిడితో కేవలం బూతులు తెచ్చడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆవిడికి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. అయితే ఈసారి నగర నియోజకవర్గంలో రోజా అయితే ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పి సర్వే రిపోర్ట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రోజాని పీకి పక్కనేయటానికి సిద్ధమైపోయాడు. ఎన్నికల తర్వాత నీకేదో ఒకటి చేస్తా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా, ఇప్పుడు మాత్రం ఆగు అనేటువంటి ప్రపోజల్తో రోజా ముందుకు పోయినప్పుడు రోజాకి ఇప్పుడు ఏం ఆప్షన్లు ఉన్నాయి ఒక్కసారి గమనించండి. రోజా తెలుగుదేశం పార్టీలోకి రాగలదా? రాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కారు కుత్తలు కూసింది. ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, శూరుడు, ధీరుడు, ఇంద్రుడు, చంద్రుడు అని మాట్లాడి పార్టీ నుంచి మారగానే చంద్రబాబు నాయుడు గారిని తిడుతోంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డిని తెలుగుదేశంలో ఉన్నప్పుడు పంచెలు కూడా తీసుకొడతా అన్న టైపులో మాట్లాడి అదే రాజశేఖర రెడ్డి పంచం చేరి మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి బతుకివిడిది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కారు కూతలు కూసింది. ఇప్పుడు జనసేనలోకి పోలేదు, తెలుగుదేశం పార్టీలోకి రాలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దేకే దిక్కు లేదు. మరి ఇప్పుడు రోజా గారికి ఉన్నటువంటి దారి ఏంటి ఒక్కసారి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి అనేక మందితో బూతులు మాట్లాడిచ్చేది ఎందుకంటే ఇదొక లాజిక్ రా సామ్యా, మీరందరూ తెలుసుకోవాలా. ఏంటంటే వాళ్ళు జీవితకాలం అవతల పార్టీలోకి పోలేరు, వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. సో జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ఉండిపోతారనమాట ఈ బూతులు మాట్లాడిన వాళ్ళందరూ. కొడాలని ఏ పార్టీ అయినా తీసుకుంటుందా, వాళ్ళనే వంశీని ఏ పార్టీ అయినా తీసుకుంటుందా, అంబటి రాంబాబుని ఏ పార్టీ అయినా తీసుకుంటుందా, గుడివాడ అమర్నాథ్ని ఏ పార్టీ అయినా తీసుకుంటుందా, అనిల్ కుమార్ యాదవ్ని ఏ పార్టీ అయినా తీసుకుంటుందా, రోజా గారు మాజీ బూత్ జోకుల కార్యక్రమం జబర్దస్త్ జడ్జి ఈవిడ గారు ఒక శాసనసభ్యురాలుగా ఉండి నగర నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర యువతకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఈవిడ నీచాతినిత్యమైనటువంటి డబల్ మీనింగ్ డైలాగులు, ఎత్తుడు, దించుడు, కొట్టుడు, లేపుడు అయి మాట్లాడితే జుగుప్సాకరం. అటువంటి జోకులకి ఈవిడ గారు ఏకైకలు పక్కపేకలు. అదేవిధంగా ఆ స్టేజ్ మీద అసభ్య భంగిమలతో డ్యాన్స్ కార్యక్రమాలు అవి చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి. అవి చూసే ఫ్యాన్స్ ఉంటారు, అది వేరే విషయం అబ్బా. ఆవిడ రాజకీయాల్లో ఉంది, ఆవిడ వృత్తి సినిమాలు అయితే చేసుకోమని ఇబ్బందిలే, బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండాలా. నువ్వు మాట్లాడేటువంటి వాటికి నువ్వు చేసేటువంటి పనులకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మహిళలకు ఏ రకంగా ఆదర్శం అవుతావు? మద్యపానం నిషేధం చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధాన్ని గాలి కుదిరిస్తే ఏ జగన్మోహన్ రెడ్డి తప్పు కదా, తప్పుడు పని కదా ఇదని నువ్వు మాట్లాడేవారు రోజా ఎప్పుడైనా? అటువంటి నీకు అర్హత ఎక్కడుంది? గతంలో మద్యపాన నిషేధం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు చేసినటువంటి నువ్వు ఇవాళ హామీ ఇచ్చింది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఎందుకు మాట్లాడు? నగర్లో ఈవెంట్ సొంత పార్టీ వాళ్ళు ఓడిస్తారు. రెడ్డివారి చక్రపాణి రెడ్డి అనేటువంటి వ్యక్తి శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చాడు అతనికి. ఈవిడికి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అదంతా కూడా. వాళ్ళంతా కూడా సొంత నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. రోజాని ఓడించడానికి కంకణం కట్టుకొని రోజాకి సీట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి వాడు పోరాటం చేస్తూ అసలు మంత్రి పదవి కూడా పెద్దిరెడ్డి గిద్దిరెడ్డి వీళ్ళంతా ఇవ్వద్దంటే ఇంకా మార్కెట్లో బ్యాటాక్ వస్తుంది. మనం వాడుకున్నాం కదా రోజా గారిని విపరీతంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించుకున్నాం. తన నోటితోలో మనకి తెలుసు. పైగా ఇవ్వకపోతే నాకు అన్యాయం జరిగిందని మాట్లాడితే డ్యామేజ్ అవుతాం. కాబట్టి మంత్రి కూడా ఇద్దారని చెప్పి ఏదో ఇచ్చారు పర్యాటక శాఖ అని చెప్పి. పర్యాటక శాఖ ఇచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయమంటే ఈవిడ పర్యటనలు చేసిందిరా స్వామి, అదే కదా దౌర్భాగ్యం. ఎక్కడన్నా గత 2 సంవత్సరాల్లో పర్యాటక శాఖ కింద ఇదిగో ఈ రకంగా నేను ఈ కార్యక్రమాలు చేసాం, ఇంత నిధులు తెచ్చాం, ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకున్నావు నువ్వు మాత్రం టూర్లు వేసావు. ఇంకా అక్కడ ఫోటోలు, పబ్బులు, క్లబ్బులు ఏందయ్యి? ఒక మంత్రివి కదా, హీరోయిన్గా నువ్వు ఏడన్నా తిరుగు, ఏమన్నా చేసుకో. అదేమంటే అప్పుడు అనింది ఒకసారి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని. ఇంకా సుప్రీంకోర్టు చెప్పిందని ఇంకేది పడితే అది చేసుకుంటే రాజకీయాలు ఉన్నాం కదా. పైగా నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడిన దానివి, సామాన్యులుగా నువ్వేం చేసుకున్నా ఎవడు నిన్నేం అడగడు. బండారు సత్యనారాయణ గారు ఏదో మాట్లాడని చెప్పి ఫీల్ అయ్యేటువంటి నువ్వు ఎన్నిసార్లు ఇతరుల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలా? లోకేష్ గారిని చర్యలు పంపిస్తానని మాట్లాడలా? పవన్ కళ్యాణ్ గారి సత్యమణి గురించి మాట్లాడలా? నువ్వు ఎదుటోళ్ళలో ఆడవాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు కారు కుత్తలకు వస్తావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో
కొంతమంది తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన బాధపడితే నీకు తగిన శాస్తి జరిగింది చంద్రబాబు అని చెప్పి కారుకూతలు కుయిలా నువ్వు సాటి మహిళగా నువ్వు సంఘీభావం ప్రకటించాల్సింది పోయి కారుకూతలు కుయిలా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాడుకుంటాడు, వదిలేస్తాడు. తన అవసరం తీరిపోయిన తర్వాత మొహం కూడా చూడడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. దానికి ఒక ఉదాహరణే రోజా. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి రోజాని పక్కన పెట్టి ఎన్నికల తర్వాత నీకేదో ఒకటి చేస్తానని చెప్పి రోజాకి హామీ ఇస్తున్నట్టుగా, రోజా సీటు లేపేసినట్టుగా తెలుస్తోంది.